Hey all, hi. Welcome to Telangana Competitive Exams Preparation. So today's topic is President. We are going to discuss the topic President. Okay. So మనకి ఆర్టికల్ 52 ఏం చెప్తుంది అంటే దేర్ షాల్ బి అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. ఓకే. అండ్ ఆర్టికల్ 53 tells about the executive powers of the president. ఓకే. సో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్టు లైక్ హూ ఈస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, హీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్, రైట్? హీ ఈజ్ ద head of the Indian state. Next, coming to article 54. Article 54 మనకి ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. అంటే ఈ ప్రెసిడెంట్ని ఎన్నుకునే ఎలక్షన్ యొక్క విధానం సేమ్ విత్ ద ఆర్టికల్ 55 కూడా ఎలక్షన్ జరగాల్సిన మేనర్, జరగాల్సిన పద్ధతి గురించి ఎక్స్ప్లిసిట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. అసలు ప్రెసిడెంట్ టాపికే వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ టాపిక్ లేకుండా ఎట్ మ్యాక్స్ క్వశ్చన్ పేపర్ ఉండదు. సో వాట్ ఈస్ దిస్ మేనర్? మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్గా జరుగుతాయి. ఇట్స్ నాట్ అ డైరెక్ట్ ఎలక్షన్, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఎందుకు? డైరెక్ట్ ఎలక్షన్లో మనము వెళ్ళి డైరెక్ట్గా ఓట్ వేసి ఆ రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకుంటాం. వెరాజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పీపుల్ ఓట్ చేయరు, పీపుల్ ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఓట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అ ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ఇది ఎలా జరుగుతుంది? త్రూ అ ప్రాసెస్ కాల్డ్ ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ కాలేజ్ అనే ఒక పద్ధతి ద్వారా మనం ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం. మరి ఎవరెవరు ఉంటారు ఈ ఎలక్టోరల్ కాలేజ్లో అంటే లెట్స్ సీ, ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. మరి వాట్ అబౌట్ యూనియన్ టెరిటరీస్? యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి. ఓకే, దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎలక్టోరల్ కాలేజ్. ఎవరు? ఎలక్టెడ్ మెంబర్స్. హూ డు నాట్ పార్టిసిపేట్ దెన్? ఎవరు పార్టిసిపేట్ చెయ్యరు. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు అంటున్నాం. దెన్ హూ డు నాట్ పార్టిసిపేట్ ఎవరు అంటే నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చెయ్యరు. ఓకే, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఆల్సో ద యూటీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి. ఓకే, ఇక్కడ వరకు ఓకే, ఫైన్, అంతా బాగుంది. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ అంటున్నాం, ఎవరు పార్టిసిపేట్ చేయరు అంటే నామినేటెడ్ మెంబర్స్ అంటున్నాం. ఇంతేనా అంటే కాదు, దెర్ ఈజ్ ఎ ట్రాప్ అగైన్. సో ఎగ్జామినర్ మనకి ఏం చెప్పొచ్చు క్వశ్చన్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో all the elected members of Lok Sabha, Rajya Sabha, state assemblies and UTs of Delhi and Puducherry and who do not participate is nominated members of Lok Sabha, Rajya Sabha, assemblies and UTs of Delhi and Puducherry అని చెప్పొచ్చు. But that is a wrong question because who do not participate అన్న దాంట్లో మనకి ఇంతకన్నా ముందు మనకి there is a concept called bicameralism. ఓకే, bicameralism ఏంటి అంటే స్టేట్స్లో అసెంబ్లీస్ ఉంటాయి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ అసెంబ్లీస్ ఆర్ మ్యాండేటరీ, వెరాజ్ ఈ కౌన్సిల్స్ అనేవి ఆప్షనల్. అంటే అవి స్టేట్ యొక్క డిస్క్రిషన్కి వదిలేస్తాం. స్టేట్కి కావాల్సుకుంటే కౌన్సిల్స్ని అడాప్ట్ చేసుకుంటారు, ఇఫ్ దే డోంట్ వాంట్ దే డోంట్. సో ఎవరు పార్టిసిపేట్ చేయరు అంటే ఈ కౌన్సిల్స్ యొక్క బోత్ ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ వీళ్ళు పార్టిసిపేట్ చెయ్యరు ఎలక్టోరల్ కాలేజ్లో. దిస్ ఈజ్
వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఒకవేళ అసెంబ్లీ అనేది ఒక స్టేట్లో డిజాల్వ్ అయిపోయింది, ఓకే, అండ్ ఫ్రెష్ ఎలక్షన్స్ కూడా ఇంకా కండక్ట్ చేయలేదు. అలాంటప్పుడు ఈ అసెంబ్లీ యొక్క మెంబర్స్ కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ద ఎలక్టోరల్ కాలేజ్ దో దే ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ. ఓకేనా, వాళ్ళు డైరెక్ట్లీ ఎలెక్టెడ్ మెంబర్స్ అయినప్పటికీ కూడా ఒకవేళ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయి ఉంటే అండ్ ఫ్రెష్ ఎలక్షన్స్ కూడా ఇంకా అవ్వకపోయి ఉన్నప్పటికీ వీళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, దెన్ మూవింగ్ ఆన్. ఇప్పుడు మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, అందులో డిఫరెంట్ పాపులేషన్ ఉంది, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరినీ ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికి, వీళ్ళందరి మధ్యలో ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఓటుకి ఒక పర్టికులర్ వాల్యూ ఇస్తాం. లైక్ వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే. సో ఒక ఎమ్మెల్యే ఓట్ని ఎలా డిఫైన్ చేస్తాము? టోటల్ పాపులేషన్ of state divided by total number of elected members. Okay, total number of elected members of the legislative assembly. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యేని డిఫైన్ చేస్తాం. సేమ్ విత్ ద ఎంపీ. ఒక ఎంపీ ఓట్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే total value of votes of all MLAs of all states. అంటే అన్ని స్టేట్స్ యొక్క అందరి ఎమ్మెల్యేల ఓట్ వాల్యూని ఫస్ట్ డిఫైన్ చేసి అవన్నీ టోటల్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎంపీ కదా, పార్లమెంట్ అన్నమాట. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం వాల్యూ ఆఫ్ అన్ ఓట్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే అండ్ ఎంపీని డిఫైన్ చేస్తాం. చేసిన తర్వాత we will further move on to election process. సో ఎలా జరుగుతుంది ఎలక్షన్ ప్రాసెస్ అంటే అబవ్ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఆల్రెడీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఎన్ని స్టేట్స్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ చేస్తాం. దెన్ ఓటింగ్ ఎలా జరుగుతుంది? బై అ సీక్రెట్ బ్యాలెట్. మన జనరల్ ఎలక్షన్స్లో జరిగినట్టే సీక్రెట్ బ్యాలెట్ త్రూ ఓటింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది. తర్వాత ఎన్ష్యూర్స్ అబ్సల్యూట్ మెజారిటీ. వాట్ ఈజ్ అబ్సల్యూట్ మెజారిటీ? మన జనరల్ ఎలక్షన్స్లో మనకి ఓన్లీ మెజారిటీ సరిపోతుంది. లైక్ ఒక 4 మెంబర్స్ కంటెస్ట్ చేస్తే ఆ గెలిచిన 1 పర్సన్ ఈ 3 మెంబర్స్ కంటే ఎక్కువ ఓట్స్ వస్తే సరిపోతుంది. బట్ వేరాజ్ ఇన్ దిస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏం జరుగుతుంది అంటే ఈ గెలిచిన ఆ 1 పర్సన్కి మ్యాండేటరీగా 51% ఆఫ్ ఓట్స్ అనేవి జనరేట్ అవ్వాల్సిందే. దీన్నే మనం కోటా అంటాం. ఓకే, సో ఈ కోటాని అటైన్ చేయడానికి there is something called electoral quota, which is equal to total number of valid votes polled. అంటే పోల్ అయిన వ్యాలిడ్ ఓట్స్ని విచ్ విల్ బి డివైడెడ్ బై ఎంతమందిని మనం ఎన్నుకుంటున్నాం? 1 పర్సన్, దట్ ఈస్ ప్రెసిడెంట్, +1 అండ్ హోల్ డివైడెడ్ బై +1 చేస్తే మనకు ఒక కోటా వస్తుంది, విచ్ ఈజ్ 51% ఆఫ్ ద టోటల్ ఓట్స్ పోల్డ్. సో ఇట్లా కోటా అటెండ్ అయిన పర్సనే ప్రెసిడెంట్ అవుతారు. సో ఇది ఎలా పాసిబుల్? బై అ ప్రాసెస్ కాల్డ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్.
ఇది ఎట్లా జరుగుతుంది? ఒక మెంబర్ ఉన్నాడు, ఆయనకు ఒక బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. ఓకే, సో ఈ బ్యాలెట్ పేపర్లో మనం జనరల్ ఎలక్షన్లో ఏదో ఒక పర్సన్కి మనం టిక్ మార్క్ చేసి వస్తాం. వెరాజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ కంప్లీట్ చేస్తున్నారు, సే A B C D. సో నేను వెళ్ళి ఏదో ఒక పర్సన్కి టిక్ చేయడం కాకుండా హూ ఈజ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ అని నేను మార్క్ చేస్తాను. లైక్ C ఈజ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, అండ్ దెన్ D ఈజ్ మై సెకండ్ ప్రిఫరెన్స్, A ఈజ్ మై థర్డ్ ప్రిఫరెన్స్, B ఈజ్ మై ఫోర్త్ ప్రిఫరెన్స్. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ప్రిఫరెన్సెస్ పెట్టేసి వస్తారు. దెన్ కౌంటింగ్ టైంలో ఫస్ట్ ఫేజ్లో ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఎంతమందికి వచ్చాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఎవరు తక్కువ వచ్చాయి అనేది కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి ఎవరికైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ వచ్చాయో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. మరి ఎలిమినేట్ చేసారు కదా, వీళ్ళకి ఎవరైతే ఓట్స్ వేసారో ఆ ఓట్స్ అన్ని వేస్టా అంటే కాదు, మళ్ళీ ఆ ఓట్స్ యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ పర్సన్ని చూస్తారు. సో సెకండ్ ఫేజ్లో సెకండ్ ప్రిఫరెన్స్ పర్సన్స్ని చూసినప్పుడు ఈ ఎలిమినేట్ అయిన పర్సన్ యొక్క ఓట్స్ ఉంటాయి కదా, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్, ఆ సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఎవరినైతే ఎంచుకున్నారో చూసి వాళ్ళకి యాడ్ చేస్తారు. దీనివల్ల ఓట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఓటర్ యొక్క అట్లీస్ట్ నెక్స్ట్ ప్రిఫర్డ్ పర్సన్ అయినా విన్ అవుతారు. ఈ ప్రాసెస్ క్యాండిడేట్ రిక్వైర్డ్ కోటా సెక్యూర్ చేసేంత వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ సంబంధించిన ఎట్లాంటి డౌట్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే డిస్కస్ చేస్తుంది అండ్ ద సుప్రీం కోర్ట్స్ డెసిషన్ ఈజ్ అల్టిమేట్ అండ్ ఫైనల్. ఓకే, కానీ ఇప్పుడు ఒక అసెంబ్లీ డిజాల్వ్ అయ్యింది, లేకపోతే కొన్ని అసెంబ్లీస్లో కొందరు మెంబర్స్ రిజైన్ చేశారు, ఎలక్టోరల్ కాలేజ్ ఫుల్గా లేదు, ఎలక్టోరల్ కాలేజ్ అనేది వేకెంట్ ఉంది అనే గ్రౌండ్ పైన మాత్రం వీ కెనాట్ కంప్లైంట్ టు ద సుప్రీం కోర్ట్. నెక్స్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 2025లో ఈ ఎలక్షన్ జరిగింది అనుకుందాం, ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది, ఒక ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకున్నారు. ఈ ప్రెసిడెంట్ తర్వాత కొన్ని లాస్, కొన్ని అమెండ్మెంట్స్ పాస్ అయినాయి అండ్ హీ గేవ్ హిస్ అసెంట్, ఈయన అసెంట్ ఇచ్చారు వాటికి. తర్వాత డిసెంబర్ 2025లో సుప్రీంకోర్టు ఈ ఎలక్షన్ ఇన్వాలిడ్ అని చెప్పింది అండ్ ఈ ప్రెసిడెంట్ హ్యాస్ టు స్టెప్ డౌన్. అప్పుడు వాట్ అబౌట్ దిస్ లాస్, అమెండ్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఆయన చేసినవి ఇన్వాలిడా అంటే కాదు, దే ఆర్ కంప్లీట్లీ వ్యాలిడ్. This is very very important point to be noted. Okay, as far as now we have done with Article 52, 53, 54 and 55. We will continue in the next class. Thank you. Please do like, share and subscribe for more videos. Thank you.